రాష్ట్ర రాజధాని అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బెస్ట్ ఆప్షన్లుగా ప్లాన్ ఏ కింద వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రతిపాదించామని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ అది వద్దనుకుంటే ప్లాన్ బి కింద మావిగన్ ఉందని అన్నారు. అమరావతిలో రోడ్లు, కరెంట్, డ్రైనేజీల కోసం 2 లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు అందులో కేవలం 10% నిధులతో మావిగన్ ప్రాంతాన్ని అద్భుతమైన గ్రోత్ ఇంజిన్ గా మార్చవచ్చని ఆయన సూచించారు. అయితే మాజీ సీఎం జగన్ ప్రస్తావించిన మావిగన్ అనే ప్లాన్ బి ప్రతిపాదనపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. మావిగన్ అంటే మాయా, విధ్వంసం, గందరగోళం, గన్ కల్చర్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు లోకేష్. ఇదేనా జగన్ మీ ప్లాన్ బి అంటూ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, లోకేష్ ట్వీట్ ను ఇటు వైసీపీ ఎలా చూస్తుంది అనుకోవాలి? అసలు వైసీపీకి సంబంధించి మావిగన్ ను సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే మావిగన్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అయితే మావిగన్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు రావాలి జగన్, కావాలి మావిగన్ అంటూ కూడా ఏపీలో ఫ్లెక్సీలు, పోస్టర్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో ట్రోల్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇంకొక వైపు మావిగన్కి సంబంధించి భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుంది, ఎవరు ఎన్ని చెప్పినా కానీ పూర్తి స్థాయిలో గ్రోత్ క్యారిడార్తో అభివృద్ధి చెందుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఇక ఈ మావిగన్ వ్యవహారానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ చాలా రిప్లైని ట్విట్టర్ వేదికగా కూడా చాలా ఆసక్తికరంగా కూడా పోస్ట్ చేశారు. మా అంటే మాయా, వి అంటే విధ్వంసం, గన్ అంటే మాత్రం గందరగోళం, గన్ కల్చర్. ఇది మీ పార్టీ విధానం, మీ పార్టీ సిద్ధాంతం, అలాగే మావిగన్కి సంబంధించిన అర్థం అని చెప్తూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా పోస్ట్ పెట్టారు. ఆయన పెట్టిన పోస్టు పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే తమ అధినేత ప్రపోజల్ చేసిన మావిగన్కి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం మద్దతు పలుకుతున్నారు. చాలామంది నేతలు దీనికి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్న నేపథ్యంలో మీరు రాజకీయ దురుద్దేశంతో అమరావతికి సంబంధించి ప్రపోజల్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రకమైన ప్రచారం చేసి ఇది సరైన విధానం కాదు, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మావిగన్నే కోరుకుంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తా ఉన్నారు. దానిలో భాగంగానే కొద్దిసేపు క్రితమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలో కూడా రావాలి జగన్, కావాలి మావిగన్ అంటూ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా ఆ పార్టీ నేతలు వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న, శివ, ఇటు మావిగన్ కు సంబంధించి జగన్ ఫర్దర్ గా వస్తే ఖచ్చితంగా వాళ్ళు మావిగన్ అనే కాన్సెప్ట్ ని క్యాపిటల్ సిటీగా ప్రతిపాదించే అవకాశం ఉందనుకోవాలా? దానికి సంబంధించి ఇటు వైసీపీ ఎలా మాట్లాడుతోంది? అమరావతిని తాము క్యాపిటల్ గా ఒప్పుకోము అంటున్న వైసీపీ ఫర్దర్ గా ఇటు ఏపీ ప్రజలు వైసీపీపై ఎలాంటి నెగిటివ్ పాజిటివ్ ఫ్యాక్టర్ తో ఉన్నారనుకోవాలి? ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మావిగన్కి మద్దతు పలుకుతుందా, 3 రాజధానులకు మద్దతు పలుకుందా అనేది ఆ పార్టీలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలు అయితే మాత్రం 3 రాజధానులని ప్రపోజల్ చేస్తున్నారు. అమరావతి ప్రాంతానికి సంబంధించిన నేతలు మాత్రం మావిగన్కి సంబంధించి కూడా ప్రపోజల్ చేస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా ఆ పార్టీలో భిన్న అభిప్రాయాలు రావటం, ఇక ప్రజలకు సంబంధించి కూడా అమరావతి రాజధాని కావాలని చెప్పి దాదాపుగా మెజార్టీకి సంబంధించిన ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్రకి సంబంధించిన ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికే 100కి 80% పైగా కూడా మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపించింది. నిజంగా అమరావతి రాజధాని వ్యతిరేకించి 3 రాజధానులకు మద్దతు ఇస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘోర పరాజయం చవిచూసే అవకాశం ఉండేది కాదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నప్పుడు ఉత్తరాంధ్రలో నా పార్టీకి సరైన సీట్లు సరైన ప్రాధాన్యత కూడా అక్కడ లేని పరిస్థితి కనిపించింది. ఇక వ్యతిరేకించిన అమరావతిలో అసలు దాదాపుగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా
క్లీన్ స్వీప్ అయిన పరిస్థితి కనిపించింది. ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చిన పరిస్థితి కనిపించలేదు. సో మొత్తం మీద రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నప్పటికీ అమరావతి రాజధానిగా ప్రస్తుతం గెజిట్ అయింది కాబట్టి సో భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో కావచ్చు ఎప్పుడూ కూడా దాన్ని మార్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ముందు వైఎస్ఆర్సీపీ నేతలు ప్లాన్ ఏనా ప్లాన్ బీనా తేల్చుకోవాలని చెప్పి టీడీపీ నేతలు అయితే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. శివ, అట్ ద సేమ్ టైం ఒక ఫేర్ క్వశ్చన్స్ అయితే వినిపిస్తోంది. మావిగన్ అనే ఒక గ్రోత్ కారిడార్ను డెవలప్మెంట్ దిశగా తీసుకువెళ్ళాలి అంటూ ప్లాన్ బిను ప్రతిపాదించిన వైసీపీ తమ హయాంలో ఉన్నప్పుడు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ను ఎందుకు తీసుకొచ్చింది, అప్పుడు ఎందుకు ఇలాంటి గ్రోత్ ఇంజిన్కి సంబంధించి వాళ్ళు డిస్కస్ చేయలేదు, మాట్లాడలేదు అనేది ఇప్పుడు మేజర్గా ఏపీ ప్రజల్లో అండ్ పొలిటీషియన్స్లో సైతం వినిపిస్తున్న మాట. సో దానికి సంబంధించి వైసీపీ శ్రేణులు ఏమంటున్నారు శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో మావిగన్ ప్రస్తావన ఎందుకు తీసుకురాలి అనేది వైఎస్ఆర్సీపీ నేతల్ని రాష్ట్ర ప్రజలు కావచ్చు విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్న. అయితే దీనికి వైఎస్ఆర్సీపీ 2 ప్రపోజల్స్ పెడుతుంది. తాము రాష్ట్రానికి సంబంధించి రాజధాని విషయంలో ప్లాన్ ఏ ప్లాన్ బి 2 ఆప్షన్ పెట్టాం. ప్లాన్ ఏకి సంబంధించి ప్రజలు తిరస్కరించవచ్చు, లేకపోతే మీరు అంగీకారం తెలపట్లేదు కాబట్టి ప్లాన్ బి ప్రపోజల్ పెడుతున్నాం, ప్లాన్ బిని మీరు అమలు చేయాలనేది వైఎస్ఆర్సీపీ స్టాండ్గా కనిపిస్తూ ఉంది. అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు 3 ప్రాంతాలని అన్ని ప్రాంతాలని సమగ్రమైన అభివృద్ధి చేయాలి. ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, అన్ని ప్రాంతాలని కూడా సమానంగా అభివృద్ధి చేయాలనే ఏకైక ఏజెండాతోటే ఎన్నికల్లో కావచ్చు లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత 3 రాజధానుల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రజలు దాదాపుగా తిరస్కరించిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ప్లాన్ బిని అమలు చేస్తూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేరుతో మావిగన్ ప్రస్తావనని కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది. అయితే దీని పట్ల కూడా రాష్ట్ర ప్రజలు ఏమాత్రం సానుకూలతగా ఉన్నట్లయితే ప్రస్తుతం అర్థం కానీ క్లారిటీ అయితే లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్లారిటీగా ఉన్నట్లు ఎక్కడా కూడా అర్థం కనిపించట్లేదు. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించి కూడా ఈ ప్రాంత ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారు. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలైతే మాత్రం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, అమరావతి రాజధానిగా ఏజెండాతో ఎన్నికల్లోకి వెళ్ళింది కాబట్టి సో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నేతలు కూడా అమరావతికి పూర్తి స్థాయిలో మద్దతు పలికినట్లు కూడా భావించాలి. థ్యాంక్ యూ శివ.